నమస్తే అందరికీ. అబ్బా, నిరసనలతోటి దేశం మటన్ ఉడికినట్టు ఉడుకుతున్నది కదా. అదే అంటే అట్టుడుకంగా నేను ఎప్పుడు చూడలే. అదే మటన్ అయితే బాగాసేపు ఉడకంగా చూస్తా కాబట్టి అట్లా అయిపోయినా అన్నట్లు. సరే కానీ అట్టో మటనో నిరసనకు పోయిన వాళ్ళనైతే పొట్టు పొట్టు కొడుతున్నారట. ఈ ముసురు వాతావరణంలో కూడా రాజకీయాలు మస్తు హాట్గా నడుస్తున్నాయి. మన ఈ స్మార్ట్ వార్తలు కూడా అంతే గరంగా ఉన్నాయి. రండ్రిగా చూద్దాం. ముందుగల హెడ్లైన్స్. ఉవ్వు గుర్తు సర్కార్కు రాహుల్ సారు సురుకులు, పిల్లగాళ్లకు ప్రధాని సారు చెప్పాలన్నట క్షమాపణలు. జంతర్ మంతర్ల ఫుడ్ పార్సిల్లు దేశమంతటికెళ్ళి పంపుతున్నారు నెటిజన్లు. మల్లారెడ్డికి కార్యకర్తల రక్తపు లెటర్, బీఆర్ఎస్ పార్టీకి సారైందట చీటర్. హాల్ మార్క్ లేకుండా అమ్ముతుండ్రట బంగారం, హన్మకొండ వరంగల్ల బయటపడ్డది దుకనపొల్ల బండారం. దేశంలో ఇప్పుడు ఓట్ల కోసం ఎవరు పోటీ పడతలేరు. ధర్నాలు నిరసనలల్లా ఎవరు ముందుంటారంటే ఎవరు ముంగటుంటారు అనే పోటీ పడుతున్నట్టున్నది. నిజం. నిన్న కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వల్ల పోటీ నిరసనలు చూస్తుంటే గట్లనే అనిపించింది నాకు. పరిష్కారం చూపించమంటే ఒకరి మీద ఒకరు ఎత్తి 7 దోశల దుబ్బ పోసుకోవట్టే. నిన్న రాహుల్ సార్ను అరెస్ట్ చేసి మళ్ళీ మాపటికి ఇంటికి తోలెత్తే దేశమంతటా కాంగ్రెస్ వాళ్ళు శివుడు 3వ కన్ను తెరిచిండా అన్నట్టు ఊగిపోయినరు. ఇంకా బీజేపీ వాళ్ళు గుత్పలు పట్టుకొని గాంధీగిరికి బయలుదేరిండ్రు. మొన్న మోడీ సార్ ఇంటి ముంగడ ధర్నా చేసినందుకు రాహుల్ సార్ను అరెస్ట్ చేసి మాపడికి ఇంటికి తోలినందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాంగ్రెస్ వాళ్ళు అగ్గి మీద గుగ్గిలమయ్యారు కదా. ఇక కాంగ్రెస్ లీడర్లంతా రాహుల్ గాంధీ సార్ మీద విధేయత సాటుకునే తందుకు మస్తు పోటీలు పడ్డారు. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కొడంగల్కు పోయి దేశం కోసం నెత్తుడి త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారని మస్తు మండిపడ్డాడు. ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. అటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు కూడా ఎక్కడోళ్ళక్కడ రోడ్ల మీదకి వచ్చారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి సార్ అయితే 1000 మందితోటి నల్ల టీషర్ట్లు వేసుకొని ర్యాలీ చేసిండు. ఇట్లా రాహుల్ గాంధీ సారు నిరసన నడిచినన్ని రోజులు మేము కూడా నిరసన చేస్తామని చెప్పుకొచ్చిండు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో గేరావు చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా గేరావు చేస్తాం. రాహుల్ గాంధీ గారు నాయకత్వం వారి పిలుపులో ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక హైదరాబాద్లోనేమో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సారు నిరసనకు దిగిండు. జిల్లాల పోటీ ఉన్న మంత్రులు కూడా బీజేపీ సర్కార్ మీద ఎత్తి 7 దోషుల మనుబోసిరు. ఇక వీళ్లకు పోటీగా బీజేపీ వాళ్ళు కూడా హైదరాబాద్లో గాంధీ భవన్ ముట్టడికి గుత్పలు పట్టుకొని బయలుదేరారు. బాలమూరి వెంకటన్న సలసల మసలు కూడా బీజేపీ వాళ్ళ మీద పోయి బయసు పెట్టుకున్నాడు. ఇక పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి 2 దిక్కులను పోలీస్ బండి ఎక్కిచ్చిరు. తప్పనిసరిగా ఈరోజు చెప్తున్నాం, బిడ్డ ఒక్క కేంద్ర మంత్రి రోడ్డు పైన తిరగని. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో చూడురి, కాంగ్రెస్ వాళ్ళు పువ్వు గుర్తు సర్కారు దిష్టిబొమ్మ గాల పెడతామని ఎగురం చేస్తే ఓ కార్యకర్తకి ఇట్లా మంటలు అంటుకున్నాయి. దెబ్బకే పక్క పొంటోళ్ళు హుషారై మంటలు ఆరిపిరు, లేదంటే పెద్ద ఘోరమే జరుగుతుండే. మరి మంటలతో ఆట ఎందుకో ఇళ్లకు. ఇక అటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పెద్ద లీడర్లంతా నల్లబట్టలు వేసుకొని పార్లమెంట్ కాడ నిరసన చేసిరు. మళ్ళా మాపడించి రాహుల్ గాంధీ సార్ సర్కార్ మీద గరం అవ్వకుండా ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థులు 3 డిమాండ్లు ముంగడ పెట్టిరు. ఏమంటారు మోడీ గారు అని నిలదీసిండు. धर्मेंद्र प्रधान मिनिस्टर, सबसे पहले आप सिंबल को हटाइए, बड़ी बात नहीं है, सुसाइड हुए बच्चों के। दूसरी मांग, जिन्होंने स्टूडेंट्स पर आक्रमण किया है, जो आपने अभी वीडियो देखा, पूरी सोशल मीडिया पे मतलब हजारों स्टूडेंट्स पे लाठी चल रही है, राइफल्स पॉइंट हो रही हैं, टांगे तोड़ी जा रही हैं, पेलेट गन से मारा जा रहा है। ये आतंकवादी नहीं है, ये हमारा फ्यूचर है, ये हमारे दुश्मन नहीं है, ये हमारे लोग हैं, इन पर एक्शन होना चाहिए। और तीसरी मांग, जो इस पूरे सिस्टम को चलाते हैं उनको स्टूडेंट से अपोलोजाइज करना चाहिए रिस्पेक्टफुली कि गलती हो गई, जो हुआ वो नहीं होना चाहिए था, आप लोगों को चोट लगी है, हम अपनी गलती मांगते हैं, कोई बड़ी बात नहीं है। तो ये 3 डिमांड्स हैं।
ఒకటి చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టాలి, రెండోది విద్యార్థులను లాఠీలతోటి ఇష్టం ఉన్నట్టు కొట్టినోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మూడోది ప్రధాని మోడీ సార్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్లు చేసిరు. అరే విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు పోయి ఇష్టం ఉన్నట్టు ఒట్టుడేంది? నీటి పరీక్ష పేపర్ లీక్ అయితే 7,50,00,000 మంది పిల్లగాళ్లకు నష్టమైంది. కొందరైతే బలిమికి జీవి కూడా తీసుకున్నారు. పిల్లగాళ్ళ ప్రాణాలకు లెక్కలేదా? ఏండ్లకేళ్ళు కష్టపడి లక్షల కొద్ది ఫీజులు కట్టి చదువుకుంటే ఏం పాయిదున్నది దేశంలో? కోచింగ్ల కోసం ఒక్కొక్కరు ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈ నీట్ కోచింగ్ల మీదనే 1,30,000 కోట్ల దంద నడుస్తున్న దేశంలో. ఒకప్పుడు దునియాలనే నెంబరేకున్న మన విద్యా వ్యవస్థ ఇప్పుడు మొత్తం సత్రోలైంది అనుకుంటా రాహుల్ గాంధీ సారు సర్కార్కు సురుకులు పెట్టిండు. కాంగ్రెస్ వాళ్ళే దేశాన్ని నాశనం పట్టించారు, ఇప్పుడు ఉల్టా వాళ్ళే మా మీద బదనాం చేస్తున్నారని ఇటు కమల్నాథులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. ఏమైనా కూడా ఆవులావులు కొట్లాడుకొని లేగల కాళ్ళు ఇరగొట్టినట్టు రెండు పార్టీలు కొట్లాడుకొని నడిమిట్ల పిలగాలనైతే ఆగం బట్టియకూరన్న ముచ్చటైతే వినబడుతున్నది. ఇంకా పార్టీలో అట్లుందా? ఇంకా ఈ అవ్వ మీదే భూభాగాళ్ళు గీళ్ళేడ ధర్నాలు చేస్తారు, గీళ్ళేం నిరాహార దీక్షలు చేస్తారా? ఒక్క పూట మలమల ఆడితే ఇంకా వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళకి తిండి టికానా లేకుండా వేస్తే వాళ్ళే అవ్వా అయ్యా అని వెళ్ళిపోతారు అని నీటి పరీక్ష పేపర్ లీక్ అయిందని నిరసన చేస్తున్న వాళ్ళని చూసి అనుకున్నట్టున్నారు. కానీ మీరు పోరాటం చేయండి, మీ ఆకలి పోరాటాన్ని ఆపలేదు, మేం ఆపనివ్వమని దేశం నలుమూలలకించే నిరసనకారులకు తిండి నీళ్లు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మరీ పంపిస్తున్నారు. మొత్తం నెటిజన్లు ఏడికల్లో ఎవరెవరో జంతర్ మంతర్ చౌక్ల నిరసనకారుల కంటే ఇప్పుడు ఎక్కువ ఆడ ఫుడ్ పార్సలే కనిపిస్తున్నాయట. అంటే ఢిల్లీకి వాళ్ళు పోకున్నా నిరసన చేస్తున్న వాళ్ళకు మద్దతు ఇస్తున్న తీరు చూస్తే మాత్రం అది మందిరి మొత్తం ఆలోచనలో పడిస్తున్నది. నిజమే కదా? కేంద్ర చదువుల మంత్రి దయగల ప్రభు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మొండి పట్టుదల మీద నిరసన చేస్తున్న బొద్దింకల పార్టీ నిరసనకారులకు తిండి తిప్పలు లేకుండా దండిగా పార్సిల్ పంపిస్తున్నారు కదా నెటిజన్లు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాపులల్లా పిజ్జాలు, బర్గర్లు, అన్నం, బిస్కెట్ ప్యాకెట్లు, నీళ్ళ బాటిళ్ళు, పాలు, జ్యూసులు, ఛాయలు, కాఫీలు, ఫ్రైడ్ రైసులు ఒక్కటేంది ఏది ఉంటే అది ఆర్డర్లు పెట్టి జంతర్ మంతర్ తాన ఆకలితోటి ఉన్న ఏ నిరసనకారుల కన్నా ఇచ్చేయరు భయ్యా అని ఆర్డర్లు పంపిస్తున్నారు. యోగి డెలివరీ బాయ్ చెప్తున్నాడు ఇనూరే. ये मुंबई से किया है, ऑर्डर किया है, मुंबई से ऑर्डर किया है और जंतर मंतर भेजने का है. मुंबई और हैदराबाद से ऑर्डर आ रहे हैं ज्यादा. సూపర్ జంతర్ మంతర్ తన ఆకలైన వాళ్ళకి ఫుడ్ పార్సిల్ ఇయ్యమన్నాడు అని చెప్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరుగా తిరుగుతున్నది. ఆయన బొంబాయికి నుంచి ఆర్డర్ పెట్టిండట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇట్లా किसी कस्टमर ने ना ऑर्डर किया है जो इनको दिया है कि मतलब किसी भी जो प्रोटेस्ट कर रहे हैं उनको किसी को भी दे दो. अच्छा ऑनलाइन किया उन्होंने किसी ने और वहीं से पे कर रखा है. अच्छा ये उनको देके आए हैं. మస్తు మంది దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు పెడుతున్నారు. नाम का भैया ये मुंबई महाराष्ट्र से है. इसका नाम ये अनुज रावत है. इन्होंने बोला है कि खाना जो कोई टंकर मंतर पे भूखा व्यक्ति है उसे आप ले जाके दे सकते हो. ऑनलाइन पे कर दिया पैसा. జంతర్ మంతర్ తాను ఇప్పుడు నిరసనకారుల కంటే వాళ్ళకి ఫుడ్ ఆర్డర్లు పెడుతుంటే అవి డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్లే చాలా మంది కానొస్తున్నారంటే ఎట్లున్నదో చూడూరి పరిస్థితి. ఇక నిరసనకారులు తినంగా కూడా ఇంకా చాలా తిండి మిగిలిపోతున్నది. అయితే మొన్న బొద్దింకల పార్టీ ప్రతినిధి విజేత దహియా అనేటైన నిరసనలు నడుస్తుంటే ఆకలై పిజ్జా తిన్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిపోయింది. ఇక ఆ వీడియో చూసి బొద్దింకల పార్టీ ఆయనను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసింది. ఆకలి అయితే తింటే కూడా తప్పేనని ఆ పిల్లగాడు సీజేపీ మీద మండిపడబట్టిండు. भूख लगी है उसका बर्गर खाने का मन हो, दैट्स इट. एनीवेज मतलब तुम मुझे इतना अकाउंटेबल होल्ड करते हो, मतलब ये कोई नौकरी है क्या ये प्रोटेस्ट होना? तुमने मुझे इलेक्ट किया है इस पोजीशन के लिए, वो सरकार को अकाउंटेबल ठहराते हैं. तो तुम्हारी ये जो नॉनसेंस थिंकिंग है ना, ఇక ఆ ముచ్చట అట్లా పెడితే ఆన్లైన్ వాళ్ళే కాదు వాళ్ళకు మద్దతుగా ఢిల్లీలో ఉండే కొంతమంది కూడా వండి క్యాన్లలో తీసుకొస్తున్నారు. జంతర్ మంతర్ తాను ఇట్లా పట్టిస్తున్నారు. అయితే ఇంకో దిక్కు బొద్దింకల పార్టీ ఏం గింత దగ్గనంటున్నది. కేంద్రమేమో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సార్ ఇంటికి వచ్చి మాట్లాడురు అని అంటే మొన్న పోయినప్పుడే 5 గంటలు ఇంటి ముంగడ కూర్చోబెట్టి పడిగాపులు కాపిచ్చిరు, పిలిచి అవమానం చేసిరు. అందుకే మేము పోం, ఆయననే మా జంతర్ మంతర్ తానికి వస్తే మేము చర్చలు జరుపుతామని జిద్దు పట్టు పట్టిరు. ఇక నిరసనకారులు రాకుండా ఇక ఢిల్లీ సర్కార్ ఏమో మెట్రోను మూయించింది, ప్రతి ఒక్కరిని చెకింగ్ చేసే వివరాలు అరుచుకునే పంపుతున్నారు. అయితే నీటి పరీక్ష లీక్ అయిన ముచ్చట మీద మొన్న ప్రధాని సార్ ఏమో తొలిసూరి మాట్లాడుకొచ్చి
పేపర్ లీకు చేసిన వాళ్ళది మహాపాపం, వాళ్ళకి మస్తు శాపం తగులుతుందని శాపనార్థాలు పెట్టిండు. అయినా మేము విడిచిపెట్టలే కదా, వాళ్ళ కఠిన శిక్ష పడేటట్టు చేస్తున్నాం, కాకుంటే ప్రతిపక్షాలే పిలగాలను రెచ్చగొట్టి ఇట్లా రోడ్డెక్కేటట్టు చేసినాయని సారేమో మండిపడబట్టిండు. ఇక నిరసనకు బయటి దేశపోళ్ళు పైసలు పంపించి దేశంలో అలజడి పుట్టియాలని కుట్రలు చేస్తున్నారని కేంద్ర సర్కారు గరం అవుతున్నది. అడిదికు కేసులు కూడా పెట్టుకుంటూ వస్తున్నది. ఇటు సీజేపీ వాళ్ళేమో చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా మా పోరాటం ఆగదని అంటున్నారు. మరి ఇది ఏడుదాకా పోతుందో చూడాలిగా. అవుగని మీరందరూ ఎస్ఐఆర్ ఫామ్ నింపిరా లేదా? అవు గాలి నింపలేదట, మనం మెల్లగా నింపుదాం అని తాత్పర్యం చేయొద్దు, జల్దీ పోయి ఫారం నింపియుండ్రి. లేదంటే తెలిసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఆన్లైన్లో మంచిగా కూర్చున్న కాడ నుంచే నింపిస్తారు. ఒక 10-20 నిమిషాల్లో పని అయిపోతుంది. చెప్పుర్రు వాళ్ళకు. ఎందుకంటే ఓటు కారట్ లేకుంటే బతుకున్నా లేనట్టేనట. పింఛనికి రేషన్ కార్డులు అసంటి సంక్షేమ పథకాలు రావాలంటే కూడా ఈ ఓటు కార్డు లేకపోతే ఇంకా తిప్పల పడు ఖాయమేనట. అయ్యో ఈ మాట నేనంటలేనయ్యా, ఖుద్దు మన సీఎం రేవంత్ సరే చెప్తున్నాడు. చెప్పుడు కాదు, తీరు ఆటం లేని బిజీలున్నా వీళ్ళు చూసుకొని సొంతూరుకు పోయి సారే సొంతంగా ఫారం నింపొచ్చిండు. మరి సీఎం సారే సొంతూరుకు పోయి నింపించిండు గిసంటి మాటలు మాట్లాడుతుండ అంటే మనం ఇవ్వకపోతే ఎట్లా? అందుకే జర జల్దీ చేయండి పని. అందుకే సర్పంచులు కానీ, స్థానికంగా ఉండే నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ పూర్తిగా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పని చేసి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా దీన్ని అంతా కూడా ప్రక్షాళన చెయ్యాలి. సీఎం రేవంత్ రెడ్డి సారు ఎస్ఐఆర్ ఫారాలు జాగ్రత్తగా నింపాలని ఓటర్లకు చెప్పుడే కాదు, ఖుద్దు సారే సొంతూరు కొడంగల్కు పోయి తీరం బట్టని బిజీలో కూడా ఫారం నింపి ఎలక్షన్ ఆఫీసర్ల చేతిలో పెట్టొచ్చిండు. ఇట్లా సారు ఫారం నింపి ఓటర్ లిస్టుల పేరు కాపాడుకునుడే కాదు, ఓటర్ లిస్టుల పేరు లేకుంటే ఏమవుతుందో కూడా వార్నింగ్ ఇచ్చిండు. ఖచ్చితంగా పబ్లిక్ అంతా ఎస్ఐఆర్ ఫారాలు నింపిరి, బిఎల్ఓలో ఎంబడి పడైనా సరే మీ ఓటు హక్కును కాపాడుకోరి, ఓటర్ కార్డు లేకుంటే ఏమవుతుంది అని నిర్లక్ష్యం చేయొద్దు, అట్లా చేస్తే సంక్షేమ పథకాలు అప్పుడు తిప్పల పడతారు అట్టిగా అని చెప్తున్నాడు. అసలు ఓటేస్తేనే బతుకున్నట్టు ఇలువ, లేదంటే బతుకున్నా లేనట్టే అనుకోవచ్చిండు. ఇక కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలారా మీరు కూడా దగ్గరుండి జనాల ఓట్లు కొట్టుడు పోకుండా చూసుకోవాలి అని పిలుపునిచ్చిండు. ఇక మా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు కొట్టేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి కాబట్టి వాళ్ళకి అసలే సందు పెట్టొద్దని పార్టీ వాళ్ళకు బోధ చేసిండు. మరి మా మనోహర్ ఏం చేస్తుండో ఎకరాలు కొని బకరాలకు అమ్మేది ఒక 10 రోజులు సెలవు పెట్టి బూత్ వైజు తిరగాల్సిందే. అధ్యక్ష నీది కూడా బాధ్యతనే. అంటే ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీల కంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాట ప్రకారంగానే పనిచేస్తున్నదా ఎట్లా అని అనుమానం వస్తున్నదటిగా సారు మాటలు ఇన్నోళ్లకు. ఆగస్టు 3 తారీఖు దాకా ఫారాలు నింపి ఇవ్వచ్చు, లేదంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా పోయి మీ ఓటును కాపాడుకోరి. మళ్ళీ అటెంక మాకు ఎవ్వరు చెప్పలే మాకు తెలియదని అధికారులను, మీడియోలను, లీడర్లను అయితే బదనాం చేయొద్దు. పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా అని చెప్పే మల్లారెడ్డి సారు సక్సెస్ఫుల్గా కారు దిగి కండువా మారుస్తుండు అన్న ప్రచారం గట్టినే నడుస్తున్నది. పార్టీని నమ్ముకున్న వాళ్ళను ఆగం పట్టించిన, పార్టీని దూరం కొట్టిన, కొత్త కండువా కప్పుకోనీకే ఇస్త్రీ కొట్టి పెట్టుకున్నా అని కొత్త డైలాగ్ను బట్టి పడుతుండు సార్ అని కారు పార్టీ కార్యకర్తలు కొత్త ఉడికిపోతుండ్రట సార్ మీద. ఉడికిపోవడే కాదు, ఉక్రోషం మీద ఇగో రక్తంతో మల్లన్నకు ఉత్తరాలు కూడా రాస్తున్నారు. గిట్లా మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు రక్తంతో ఉత్తరాలు రాస్తున్నారు కదా కారు పార్టీ కార్యకర్తలు. సారు మీద ఫైరంతో కాదు, సారు కారు దిగి కండువ మారబోతున్నాడన్న రందితోటి, ఆక్రోషంతో, ఉక్రోషంగా ఒక కార్యకర్త ఇట్లా రక్తంతో ఉత్తరం పంపిండు. అందులో ఏమున్నదంటే సుడూరిగా తెలంగాణ ఉద్యమంతో మీకు ఎటువంటి అనుబంధం లేకున్నా, ఉద్యమ కష్టాలు అనుభవించకున్నా బీఆర్ఎస్ పార్టీ మిమ్ములను ఎమ్మెల్యేని చేసి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇచ్చింది. పార్టీ గుర్తు, పార్టీ నాయకత్వంలో లక్షలాది కార్యకర్తల శ్రమ వల్ల అవన్నీ వచ్చినాయన్న విషయం మీరు మరవద్దు. కష్టకాలంలో పార్టీతోటి ఉండాల్సింది పోయి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తట్టు మీ వ్యవహారం మాకు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నది. పార్టీని, కార్యకర్తల మనోభావాల గౌరవాన్ని కేవలం నీ విద్యా సంస్థల ఉద్యోగులుగా చిన్నచూపు చూసుకుంటా, డబ్బు అహంకారాన్ని చూయించుకుంటా నియోజకవర్గ నాయకత్వాన్ని, పార్టీని బలహీనపరిచినవు. పార్టీకి కార్యకర్తలే బలం, వాళ్ళే నాయకుని తయారు చేస్తారు. అటువంటి కార్యకర్తలను మరిచిన ఏ నాయకుడైనా చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలిసిపోతాడు. పదవులు శాశ్వతం కాదు, ప్రజల విశ్వాసం, కార్యకర్తల గౌరవం చరిత్రలో నిలిచే పేరే శాశ్వతం. జై కేసీఆర్, జై తెలంగాణ. ఇది రక్తంతో రాసిన లెటరు అని మల్లారెడ్డి సార్ను నిలదీసుకుంటా రాసిండో కార్యకర్త.
మరి గింత అవుతున్న మల్లారెడ్డి సార్ అయితే మనసుల మాట బయట పెడతలేడు, బయట పడతలేడు. మరి పార్టీ మారుడు గాలి ప్రచారం కాదు కదా, గదే నిజమని ఇట్లా ఏమైనా బయటకు చెప్తలేడా అని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. మల్లారెడ్డి సారు ప్రతి ఊర్లే కాలేజీలు పెట్టినట్టు ప్రతి పార్టీల ప్రాతినిధ్యం ఉండాలని అనుకుంటున్నాడేమో. అన్ని పార్టీలు బాగుండాలి, అందులో మనం ఉండాలని అటానమస్ యూనివర్సిటీ లెక్క అటానమస్ ఆల్ పార్టీ లీడర్ అని అనిపించుకొని కొత్త రాజకీయాలకు తొవ్వసాప్ చేస్తుండు కావచ్చు అని ఇక తీరులా కామెంట్లు వినబడుతున్నాయి. మరి మర్మం ఏందన్నది మల్లారెడ్డి సారే చెప్పాలి. ఇప్పుడు మనం ఏదన్నా వస్తువు కొనేటప్పుడు ఐఎస్ఐ మార్క్ చూసినట్టే బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ చూసుకుంటుంటాం కదా. అంటే మనం తీసుకునే ఏ ఉంగరమైనా, చైన్ అయినా, కమ్మలైనా, ముక్కు పుడకైనా, అరే ముత్తెమంత నగ ఏదైనా సరే 2 గ్రాముల మీద ఉంటే దాని మీద హాల్ మార్క్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని మన సెంట్రల్ సర్కారు అప్పట్లో రూల్ తీసుకొచ్చింది. అంటే దాని ప్రకారంగా BIS వాళ్ళు ఇచ్చిన HUID నెంబరు, BIS లోగో, ఆ నగ ఎంతటి ప్యూరిటీ బంగారందో ముద్ర కొట్టి ఉండాలి. అంటే ఈ 3 ఉంటేనే అది స్వచ్ఛమైన బంగారం అమ్ముతున్నట్టు లెక్క. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇగో BIS వాళ్ళు బంగారం షాపులలో చెకింగ్లు చేసిరు. ఇప్పుడు ఏం బయటపడ్డదో తెలుసా? ఇవేం లేకుండా దందా చేస్తున్న ముచ్చట బయటపడ్డదట. చూడరు మీరే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS అధికారులు హాల్ మార్క్ రూల్స్ పాటించని బంగారు దుకాణం సేట్లకు సల్ల జంటలు పుట్టిస్తున్నారు కదా తెలంగాణలో. బంగారం మీద BIS ముద్ర, హాల్ మార్కు ముద్ర కొట్టకుండా కోట్ల రూపాయల దందా చేస్తున్న షాపులలో పోయి చెకింగ్ చేస్తే చాలా మంది వ్యాపారస్తులు హాల్ మార్కు పేరుతోటి బంగారం కొనుక్కునేటోళ్ళకు గుండ్లు కొడుతున్న ముచ్చట బయటపడది. నిన్న తెలంగాణ అంతటా బంగారు షాపులలో BIS అధికారులు చెకింగులు చేసిరు. అందులో ఒక్క హనుమకొండ, వరంగల్ జిల్లాలనే హాల్ మార్కు లేకుండా మందిని మత్పరించి అమ్ముతున్నారన్న ముచ్చట బయటపడది. 10 కోట్ల ఇలువకాల బంగారు నగలను సీజ్ చేసిరంటే చూడురిగా. వరంగల్, హనుమకొండ సిటీలో ఉన్న షాపులలో పోయి నెక్లెస్ సెట్లు, ఉంగరాలు, గొలుసులు, చెవి కమ్మలు, బంగారు గాజులు అన్నిటిని చెకింగ్ చేస్తే చాలా మంది హాల్ మార్కు, బంగారం ప్యూరిటీ, BIS ముద్ర లేకుండా కస్టమర్లను మత్పరించి బంగారం అంటగడుతున్న ముచ్చట బయటపడ్డది. ఇక కొంతమంది ఏమో BIS లోగో, బంగారం ప్యూరిటీ అంటే 22 క్యారెట్స్, 24 క్యారెట్లు అని ఉంటుంది కదా, అవి గౌరవండు ముద్రలు కొట్టి అమ్ముతున్నారట. BIS హాల్ మార్కు HUID అని ఉంటుంది కదా, 6 అంకెల నెంబరు, అది లేకుంటేనే అమ్ముతున్న వాళ్ళ బంగారం సీజ్ చేసి ఇక కేసులు రాసిరు. ఇక ఓ 7.5 కిలోల బంగారం సీజ్ చేసిరు. అదంతా 10 కోట్లు ఉంటుందట. ఖచ్చితంగా బంగారం కొనుక్కునేటోళ్ళు BIS హాల్ మార్కు, HUID లోగో, బంగారం ప్యూరిటీ అంటే 22, 24 క్యారెట్స్ అని ఉంటుంది చూడురి, ఆ 3 ముద్రలు ఉంటేనే బంగారం కొనాలంట. నగ మీద HUID నెంబరు ఒరిజినల్ అయినా లేదా అన్నది చూసుకునేందుకు ఫోన్లో BIS యాప్ వేసుకొని ఆ నెంబర్ కొడితే ఒట్టిగానే డీటెయిల్స్ తెలిసిపోతాయని చెప్తున్నారు. ఇక అట్లా BIS ముద్రలు లేకుండా బంగారం దందా చేస్తే మాకు ఫిర్యాదు కూడా ఇవ్వచ్చు అనుకొచ్చారు. చూసిరు కదా బంగారం షాపులలో కూడా ఎట్లా మోసాలు అవుతుంటాయో. కాబట్టి బంగారం కొనుక్కునేటప్పుడు ఇవన్నీ సరి చూసుకోవాలి. లేదంటే టీవీలలో కనబడే బంగారం దుకాణం సేటు చెప్పినట్టే పైసలు లెవెల్కి ఉత్తగానే రావు. చూసిరిగా, ఇవి ఎలాంటి స్మార్ట్ వార్తలు. ఇసుంటి జబర్దస్త్ వార్తలతోనే రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి TV9.